హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం కోసమైతే బెల్లమన్నాన్ని స్టవ్ మీద పెట్టిన. బెల్లమన్నానికి 5 పిడికల బియ్యం తీసుకున్నా. దాన్ని బాగా కడిగేసి పొయ్యి మీద పెట్టేసినాం. అన్నం ఉడకంగానే అల్ల బెల్లం వేసినాం. అట్లనే చిటికెడంతా పసుపు వేసినాం. మేము బోనం వండిన ప్రతిసారి అలా చిటికెడంతా పసుపు వేసి వండుతాం. బెల్లం అన్నం వండుకొని పక్కా పెట్టుకున్నాం. ఇప్పుడు బోనాన్ని రెడీ చేస్తాం. బోనం సర్వలకు రుద్దడానికి మేము పసుపు పెరుగు కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది బోనం సర్వలకు రుద్దుదాము. కొంచెం కూడా గ్యాప్ లేకుండా సర్వకంతా పూసేస్తున్నాను. ఇవాళ పొద్దుగాల లేచినప్పటి నుంచి పనే అవుతుంది. కొంచెం గ్యాప్ కూడా లేదు. 5 మినిట్స్ రెస్ట్ కూడా తీసుకోకుండా వర్క్ అయిపోతూనే ఉంది. ఇక పండగ అంటే అట్లనే ఉంటుంది కదండి, ప్రతి ఇంట్లో ఉండేదే కదా. మేము ప్రతిసారి 2 బోనాలు చేస్తాము. 2 బోనాలు అంటే 4 సర్వలు. 4 సర్వలకు మొత్తం పసుపు రాసి పక్కకు ఉంచుకున్నాను. ఒక 5 నిమిషాలు ఆరిపోతే బొట్లు పెట్టేసుకోవచ్చు. మా ఇంట్లో ఎల్లమ్మ ఫోటో దగ్గర ఒక గురిగి ఉంటుంది, ఎల్లమ్మ గురిగి. అది కూడా సేమ్ బోనంలానే పూజించి పక్కకు పెట్టుకున్నాము. పసుపు రాసి పక్కకు పెట్టుకున్న బోనం సర్వలకు ఇప్పుడు బొట్లు పెట్టేసుకుంటున్నా. పసుపు కుంకుమ బొట్లు మాత్రమే పెట్టుకుంటున్నా. మేము ప్రతి సంవత్సరం 2 బోనాలను చేస్తాము. ఒకటి ఎల్లమ్మ తల్లికి, 2 పోచమ్మ తల్లికి. ఇలా ప్రతిసారి మేము 2 బోనాలను చేయడము మా ఆనవాయితీ. మేము వెళ్ళే గుడి దగ్గరికి చాలామంది సాయంత్రం కూడా వచ్చి బోనం పెడుతుంటారు. కానీ మేము ఎప్పుడు సాయంత్రం పూట పెట్టలేదు. ఎప్పుడు మార్నింగ్ టైంలోనే పెట్టేస్తాము. అంటే ఏం తినకుండా ఒక పొద్దుతో పెట్టేస్తాము. పెట్టేసి వచ్చాకనే టిఫిన్ చేస్తాము. ప్రతిసారి బోనాన్ని ఎలా రెడీ చేస్తామో ఇప్పుడు కూడా అలాగే రెడీ చేసాము. 3 వరుసలు బొట్లు పెడతాము. అలాగే బోనం సర్వకు కంకణాన్ని కట్టేశాను. ఇట్లనే ఇంకో బోనాన్ని కూడా రెడీ చేసుకుంటాను. పెద్ద సర్వ పైన చిన్న సర్వ పెడతాం కదా, ఇప్పుడు ఆ బోనానికి 2 వరుసల్లో బొట్లు పెట్టి పూజిస్తున్నాను. 2 అమ్మవార్ల బోనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగే రెడీ చేసేసి పెట్టుకున్నా. మా ఇంట్లో ఎల్లమ్మ గురికి దగ్గర చిన్న బోనాన్ని చేస్తున్నాను. ఒక చిన్న సర్వనైతే తీసుకొని దానికి బొట్లు పెట్టి ఇలా పూజించుకొని ఇందులో నైవేద్యాన్ని పెట్టి ఎల్లమ్మ గురికి దగ్గర పెట్టేస్తాను. 2 బోనం సర్వలకైతే పూలమాలనైతే కట్టేస్తున్నా. ఇలా రెడీ చేసుకున్న బోనాలలో కింద పెద్ద సర్వలోనైతే బెల్లమన్నం వండుకున్నాం కదా, అది పెట్టుకున్నాను. పైన సర్వలనైతే నీళ్ళు పోసుకొని కొంచెం బెల్లం వేసుకొని అందులోనే కొంచెం పెరుగు వేసుకొని తీసుకోవాలి. శాఖ కోసం ఒక చెంబులో నీళ్లు తీసుకున్నా, అందులో కూడా నీళ్ళలో కొంచెం పెరిగేసి తీసుకోవాలి. ఇలాగే 2 బోనాలను రెడీ చేసి పెట్టేసుకున్నాము. మేము ప్రతిసారి అమ్మవారికి బోనం సమర్పించినప్పుడు బియ్యం పోసి చీర పెడతాము. అలాగే ఇప్పుడు కూడా బియ్యం రెడీ చేసుకుంటున్నాము. బియ్యంలో కొద్దిగా నూనె పసుపు వేసుకొని ఒడి బియ్యాన్ని కలుపుకుంటున్నాము. మేము ప్రతిసారి 2.5 కిలోలు ప్రతి అమ్మవారికి బియ్యం తీసుకొని ఒడి బియ్యంగా కలిపి అందులో ఖర్జూరాలు, పోకలు, వక్కలు, గాజులు, తమలపాకులు, పసుపు కుంకుమ, ఒక చీర, జాకెట్ ముక్క, మడుపు బట్ట వేసి పెడతాము. ఇవి 2 అమ్మవార్ల కోసం 2 బేసన్లలోనైతే రెడీ చేసి పెట్టుకున్నాము. అమ్మవార్లకు వడి బియ్యము. బోనం మధ్యలో యాపాకులు, పైన మామిడాకులు పెట్టి అలంకరించుకున్నాము. బోనాలను పైన కంచుడు పెట్టుకొని పువ్వొత్తైతే చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. బోనాలను రెడీ చేసి మేము రెడీ అయ్యాము. దీపం ముట్టించాక మళ్ళీ రెడీ కావద్దని ముందే రెడీ అవుతాము. పైన పువ్వొత్తి వేసిన దగ్గర కొన్ని బియ్యం పోసి పువ్వొత్తి పెట్టి దీపం ముట్టిస్తాము. అట్లనే 2 అగరబత్తీలు, ఒక కొబ్బరికాయ కొట్టేసి బోనానికైతే దీపం ముట్టించేసాము. ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఫోటోకి పూలదండేసి ఇందాక ఉదించిన గురిగినైతే ఇక్కడ పెట్టేసి చిన్న బోనం పెట్టినాం కదా, అల్లనైతే బెల్లమన్నం పెట్టేసి కొబ్బరికాయ కొట్టినాము. మా పాప ఒక బోనం ఎత్తుకుంది, నేను ఒక బోనం ఎత్తుకున్నాను. ఇక గుడికి బయలుదేరుతున్నాము. మాకు కొంచెం గుడి దూరమే ఉంటుంది, అందుకే మేము ఆటోలోనే వెళ్తాం ప్రతిసారి. మేము ఫస్ట్ బోనం సమర్పించడానికి
పోచమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. గుడిలోనైతే ఎక్కువ మంది ఏం లేరు. లాస్ట్ ఇయర్ మేము వచ్చిన టైంకి ఇక్కడ చాలా మంది ఉండే. బోనం సమర్పించడానికి కొంచెం అయితే టైం పట్టింది. ఈసారి అంత టైం ఏం పట్టేలా లేదు, త్వరగానే అయిపోతుంది. బోనం ఎత్తుకొని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి బోనం సమర్పించాము. గుడి మొత్తం అయితే చాలా అందంగా అలంకరించారు. పండగ వాతావరణం అంతా ఇక్కడ బాగా నెలకొంది. మా అత్తమ్మ బియ్యం పోయడానికైతే లోపలికైతే వెళ్ళింది. నార్మల్ టైంలో అయితే మనతోనే పోయిస్తారు అమ్మవారికి బియ్యము. ఇవాళ బోనాల పండుగ కదా, చాలామంది ఉంటారు, టైం ఎక్కువ అవుతుందని వాళ్ళే పోసేస్తారు. ఇక్కడ యాపకొమ్మల పైన బోనం అయితే సమర్పించేసి ముందుకు వచ్చి ఇక్కడ శాఖను పోసేసాము. తర్వాత రిటర్న్ వెళ్ళిపోయాము. పోచమ్మ తల్లి గుడి దగ్గర నుంచి అయితే నేరుగా ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పాటలతో తోరణాలతో అంతా గుడంతా కలకలలాడుతుంది. బోనం ఎత్తుకున్న వాళ్ళు ఇక్కడే పక్కన కోళ్ళు మేకలు అయితే కోస్తుంటారు. మేము కూడా ఇక్కడ బోనం పెట్టేసి కోడిని కోసి తీసుకెళ్తాము ప్రతిసారి. మేము గుడికి వచ్చే వరకైతే చాలామంది అయితే ఉన్నారు, కానీ బయట లేరు. కానీ గర్భగుడిలోనైతే చాలామంది ఉన్నారు. వాళ్ళు బోనం సమర్పించిన వాళ్ళు ప్లస్ బియ్యం పోసిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు, బయటకైతే వచ్చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇప్పుడే వచ్చేసాము గుడికి. మేము బోనం ఎత్తుకొని ప్రదక్షిణాలు అయితే చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. అమ్మవారి గర్భగుడి బయట యాప చెట్టు దగ్గర బోనం అయితే సమర్పించడం జరిగింది. అక్కడే బోనంని దింపి బోనం తీసుకున్నారు. నేనైతే లోపలికి వెళ్ళేసి అమ్మవారికి బియ్యాన్ని పోసాము. అక్కడ జాకెట్ ముక్క వేసి గాజులు అన్నీ అందులోనే పెట్టేసి బియ్యాన్ని నా చేతులతో నేనే పోసాను. ఎల్లమ్మ గుడి దగ్గర బోనం పెట్టి బియ్యం పోసేసాక తర్వాత వీడియో తీశాను. నేను వీడియో ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, అమ్మవారు కనిపిస్తుందో లేదో అనుకున్నాను, బాగానే కనిపించింది. ఇక్కడ బోనం అన్నానైతే భక్తులందరికీ నైవేద్యంగా పెడుతుర్రు.